ఈ వారం వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. అయితే అంతకన్నా ముందుగా ఈ వారం రాబోతున్నటువంటి పండుగలు ఏంటో చూద్దాం. ఈ వారం డిసెంబర్ 16వ తేదీ ఇంకా నవమి తిథి కలిగినటువంటి మార్గశిర మాసంలోని ఈ రోజును ధనుస్సు సంక్రాంతిగా చెప్తారు. అలాగే ఈ రోజు నుంచి కూడా సూర్యుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి సంచారం ప్రారంభిస్తాడు. అందుకే ఇప్పుడు రాబోయే సంక్రాంతిని ధనుస్సు సంక్రాంతిగా ఈ రోజును చెప్తారు. అలాగే నవమి తిథి కలిగినటువంటి ఈ రోజున త్రిరాత్ర వ్రతం కానీ ఇంకా త్రివిక్రమ వ్రతం కానీ చేయడానికి అనుకూలమైన రోజు. డిసెంబర్ 18వ తేదీ రోజు మంగళవారం రోజున దశమి తిథి కలిగి ఉన్నటువంటి ఈ రోజున పదార్థ వ్రతం ఇంకా ధర్మ వ్రతం చేయడానికి అనుకూలమైన రోజు. అత్యంత ముఖ్యమైనటువంటి ముక్కోటి ఏకాదశి పర్వదినం అనేది డిసెంబర్ 19వ తేదీ రోజు బుధవారం రోజున రాబోతుంది. దీనిని మోక్షక ఏకాదశి, సౌఖ్యద ఏకాదశి ఇంకా మార్గశిర శుద్ధ ఏకాదశి అని కూడా చెప్తారు. ముఖ్యంగా ఈ రోజున కనుక మనం ఉపవాసం ఉన్నట్లయితే అది సంవత్సరంలో వచ్చేటువంటి ప్రతి ఏకాదశి తిథి కలిగినటువంటి అంటే 24 ఏకాదశి తిథులు కలిగినటువంటి ప్రతిరోజు కూడా మనము ఉపవాసం ఉన్నదాంతో సమానం. అలాగే ఈ రోజున మనము విష్ణుమూర్తిని పూజ ఇంకా విష్ణుమూర్తికి దీపారాధన చేసినట్లయితే సంవత్సరంలోని ప్రతి ఏకాదశి రోజు చేసిన దానితో సమానమవుతుంది. డిసెంబర్ 20వ తేదీ రోజు అంటే గురువారం రోజున త్రయోదశి తిథి కలిగి ఉన్నటువంటి ఈ రోజుని ముఖ్యంగా హనుమద్వ్రతం చేయడానికి అనుకూలమైన రోజు. మనకు నరపీడ ఇంకా మరేదైనా భయం, నరదృష్టి ఇలాంటివి ఉన్నట్లయితే వాటి నివారణార్థం ఈ రోజున హనుమద్వ్రత వ్రతం చేయడానికి అనుకూలమైన రోజు. ఆ మరుసటి రోజు అంటే డిసెంబర్ 21వ తేదీ శుక్రవారం రోజున చతుర్దశి తిథి కలిగి ఉన్నటువంటి మార్గశిర శుద్ధ చతుర్దశి అయినటువంటి ఈ రోజున చంద్ర పూజకు అనుకూలమైన రోజు. ముఖ్యంగా మనము చంద్రగ్రహాన్ని పూజించడానికి ఇది సరియైన ముహూర్తంగా కూడా చెప్పవచ్చు. ఈ నెలలో వచ్చేటువంటి డిసెంబర్ 28వ తేదీ రోజు ఇంకా ఆ రోజున పౌర్ణమి తిథి కూడా కలిగి ఉంది. ఇలాంటి మార్గశిర మాసంలోని పౌర్ణమి తిథి కలిగి ఉన్నటువంటి ఈ రోజుని శ్రీ దత్తాత్రేయుడు అవతరించిన రోజుగా చెప్తారు. ఇంకా ఈ రోజున దత్త చరిత్ర పారాయణం చేయడం మనకు ఎన్నో పున్నామ నరకాల నుంచి బయటపడేస్తుంది. అలాగే దీనినే కోరల పున్నమి, నరక పూర్ణమి అని కూడా చెప్తారు. ఈ పౌర్ణమి నాటి నుంచి అగ్ని పురాణం దానం చేసినట్లయితే మనకు మంచి జరుగుతుంది అంటారు. అగ్ని పురాణం దానం చేసిన వారికి ప్రతి విషయంలో కూడా మంచి జరుగుతుంది, ప్రతి దాంట్లో కూడా విజయం లభిస్తుంది. ఈ వారం కుంభరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ఈ వారం కుంభరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది, కానీ పని ఒత్తిడి మాత్రం ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా కుటుంబ వ్యవహారాల పరంగా కానీ ఇంకా వారి ఉద్యోగ పరంగా కానీ ఏ పని మొదలు పెట్టినా అది అనుకున్నంత తేలికగా మాత్రం పూర్తి కాకపోవచ్చు. అలాగే ప్రతి విషయం కూడా మీరు అనుకున్న దానికన్నా ఆలస్యంగా సాగడం మీకు కొద్దిగా చికాకును తెప్పిస్తుంది. అయితే ఈ వారం అంతా కూడా మీరు ఏ రోజు కూడా అస్సలు విశ్రాంతి లేకుండా బిజీగానే ఉంటారు. వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్నటువంటి చిన్న చిన్న అసౌకర్యాలు అన్నీ కూడా దూరం అవుతాయి. అలాగే మీకు సమస్యగా ఉన్నటువంటి వ్యక్తుల నుంచి కూడా మీరు విముక్తిని పొందగలుగుతారు. అలాగే మీ వ్యాపారపరమైనటువంటి ప్రణాళికలను చేయటానికి ఇంకా వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలు చేయటానికి ఈ వారం చాలా అనుకూలమైన వారం. రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారు మాత్రం కొత్త వ్యక్తుల దగ్గర మోసపోయే అవకాశం ఉంది. అందుకే కొత్త వ్యక్తుల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ వ్యాపార ఉన్నతి కోసం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు మరింత ఉత్సాహాన్ని, నమ్మకాన్ని కలిగించుతుంది. మీ ఉద్యోగ పరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అయితే మీ ఉద్యోగానికి సంబంధించి ఒక పనిలో ఒకేసారి మీరు 2-3 పనులను పూర్తి చేయవలసి వస్తుంది. ఇంకా ప్రతి దాంట్లో కూడా మీరు అడగగానే సహాయం చేసేవారు ఉంటారు, కానీ వేరొకరి యొక్క ప్రమేయాన్ని మాత్రం అంత ఎక్కువగా మీరు అనుమతించడం మంచిది కాదు. అలాగే మీ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలను పూర్తి చేయడం కోసం మీ యొక్క పూర్తి తెలివితేటలను ఉపయోగించవలసి ఉంటుంది. మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు, కానీ మీ ఇంటికి సంబంధించి ఇంకా మీ దగ్గరి బంధువులకు సంబంధించి ఈ వారం మీరు ఎక్కువగా పనులను చేయవలసి వస్తుంది. ఇంకా శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే మీ దగ్గరి బంధువులను ఆహ్వానిస్తారు. మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతో ఈ వారం మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా మీ తోబుట్టువులు, మీ కుటుంబ సభ్యులు అందరి పట్ల కూడా ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు. ప్రతి ఒక్కరి యొక్క అవసరాలను తీర్చాలి అని అనుకుంటారు. అలాగే భవిష్యత్తులో ఒక భద్రతగా ఉండేటువంటి మంచి ప్రణాళికలను ఈ వారం మీరు చేసుకుంటారు. ముఖ్యంగా ఆర్థిక పరంగా బలోపేతం అవ్వడానికి కొత్త పెట్టుబడులు పెట్టడం కోసం ఆలోచనలను చేస్తారు.
ఆరోగ్యపరంగా ఈ వారం మీరు మీ ఆరోగ్యానికి సంబంధించి ఎక్కువగా జాగ్రత్త వహించాలి. ఈ వారం మొత్తంలో కూడా మీకు మీ ఆరోగ్యానికి సంబంధించి ఏ రోజు కూడా అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వారం మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి, కానీ ముఖ్యంగా శుభకార్యాల కోసం ఇంకా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడం కోసం ఈ వారం మీరు ఎక్కువగా ప్రయాణాలను చేస్తారు. పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది, కానీ 1-2 సార్లు మాత్రం చూసుకోవటం మంచిది. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.